చంద్రబాబు మొహం చాటేసుకుని తిరుగుతున్నాడు. ఇప్పుడు సాగుకోడు సలహా చెప్పినట్టు ఇప్పుడు వచ్చినాడు రాష్ట్రానికి, ఇప్పుడు మన జిల్లాకి. చంద్రబాబు గారు ఎన్నికైన తర్వాత మొదటిసారి మన జిల్లాకు వస్తుంది. ఆయన ఏదో మోసుకొస్తుంది అనుకోండి, మీరు వెళ్ళిపోగలరు. చెత్త నుంచి సంపత్తి తీస్తాడట ఆయన. చెత్త అంతా కూడా పెడతాడు, అందులో సంపద దంచి తీస్తాడు పైకి, మీకు మంచిగా భరోసా ఇస్తాడు. అంత మోసగించే పని అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. జిల్లా కలెక్టర్ గారు వెళ్ళి చెత్త ఉడుస్తుంటే చెత్త ఉడచడానికి ఉన్నటువంటి అధికారులు ఆ వ్యవస్థ ఏమైనట్టు అడుగుతున్నారు. మిగతా పరిపాలన మానేసి ప్రజల్ని మోసగించేటువంటి చర్యలు ఏంటని అడుగుతున్నారు. ఒకడేమో చెత్త చేయడితే ఒకడు లేకుండా డ్రైనేజీలు చేయటేస్తాను కదా. ఏంటి అంతా ఎవరు పెట్టాలో ఆడ చేయాలి కానీ ఫోటో కోసం చేసే పనులు చేయొచ్చా, ప్రతినిధులు చేయొచ్చు. అలాగా పూర్తిగా రాష్ట్రంలో పరిపాలన మంట కలిసిపోయింది. గూగుల్లో చెప్పాడు మీట్లో, అక్కడ రైల్వే మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఇన్స్టెంట్ గా ప్రాబ్లం అక్కడికక్కడే టైప్ పెట్టి సాల్వ్ చేసేసి మాట్లాడేసి ఎవరి మీద డిపెండ్ ఉండకుండా ఓన్ ఐడియాస్ తో సాల్వ్ చేసే ఇన్స్టెంట్ మినిస్టర్ మా రామ్మోహన్ నాయుడు, యంగ్ డైనమిక్ అని. అలాంటి రామ్మోహన్ నాయుడు మీద బుర్ర చల్లడం. అచ్చెన్నాయుడు గారి గట చంద్రబాబు నాయుడు అంటే భయమా. చంద్రబాబు నాయుడు గారు అంటే అచ్చెన్నాయుడు గారికి ఒక సొంత బ్రదర్ లాగా. ఏదైనా చెప్పాలంటే అచ్చెన్నాయుడు గారే లేచి చెప్పగలరు, మరి ఎవరు చెప్పలేరు. ఆయన సలహాలు కానీ ఏదైనా ఇస్తారు. ఆయనకు కూడా అంతే గౌరవంగా వాళ్ళు ఇస్తున్నారు. అంటే డీగ్రేడ్ చేయడం, ఇక్కడ జనాల ముందు నాయకుల్ని డీగ్రేడ్ చేయడం. ఒడ్డు శంకరు వన్ టైం ఎమ్మెల్యే చెత్తలోన ఏంటి కాలువలో చెయ్యి పెట్టేస్తున్నాం. కాలువలో కాదు, అవసరమైతే లెటర్లోనైనా చెయ్యి పెడతాం, అవసరమైతే నీ పిల్లల మీద కూడా చెయ్యి పెట్టి ప్రోత్సహించేస్తాం. అంతేగాని ఈ డాబు మాటలు, ఈ మాయ మాటలు, ఈ చేతులు ఊపుడు, ఈ దొంగ మాటలు ఇవన్నీ నీ కాలం చెల్లిపోయింది. నూకలు చెల్లే, నువ్వు ఎంత మర్యాద ఉంటే అంత మర్యాద. అంతేగాని నువ్వేదో నన్ను రెచ్చగొట్టి నా ఫోకస్ని నువ్వు డైవర్ట్ చేసేసి నేను కూడా అక్కడ 100 మందిని వేసుకొని వచ్చి అక్కడేదో పోరాటం ఆడుతాం అనుకున్నారేమో. చట్టం తరపున చేసుకెళ్తుంది. రేపు కలెక్టర్ గారు, ఎస్పీ గారు లుక్ ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్. ఏమి లుక్ ఆఫ్టర్? వై ఐ షుడ్? నాకేం పని? ఆ పని అభివృద్ధి. నీ మాయ మాటలకి నేను పడిపోయే, ఆ పోల్లో పడిపోయేంత అసమర్థుడు ఇక్కడ ఎవడూ లేడు అని నేను ఈ సందర్భంగా వైసీపీ నాయకులకి నేను హెచ్చరిక జారీ చేస్తూ, ఈరోజు ఇంత తక్కువ సమయంలో ఇంతమంది ఎక్కువ మంది లీడర్స్ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత